బాలీవుడ్ స్టార్ సైఫ్ ఇంట్లో జరిగింది దొంగతనం కేసు కాదా? సైఫ్ ను మర్డర్ చేసేందుకు కుట్ర జరిగిందా? ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. సైఫ్ ను ఆసుపత్రిలో చేర్పించింది అతని కుమారుడు ఇబ్రహీం కాదని ఫ్రెండ్ జైదీ అన్న రిపోర్టు మరింత సంచలనంగా మారింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. సైఫ్ ఇంట్లో దాడికి పాల్పడ్డ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ దొంగతనం కోసం రాలేదా? సైఫ్ ని మర్డర్ చేయడానికి వచ్చాడా? అతడికి సైఫ్ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేశారు? ముంబై పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ముంబైలో అలజడిని సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ దాడి జరిగిందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, షారుఖ్ ఖాన్ నివాసంపై రెక్కీ నిర్వహించిన ఘటనలు ఇందుకు నిదర్శనమంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న షరీఫుల్ ఇస్లాం షెహజాద్ తానే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. షరీఫుల్ ఇస్లాం అరెస్టు తరువాత సైఫ్ పై దాడి కేసు ఒక కొలిక్కొస్తుంది అని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తితో పాటు అతడి మెడికల్ రిపోర్టుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత సైఫ్ కి తీవ్రంగా గాయాలయ్యాయని, 6 గంటల పాటు సర్జరీ జరిగిందని లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కానీ అంత తీవ్ర గాయాలైన వ్యక్తి 5 రోజుల్లో ఎలా కోలుకున్నాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ నివాసంలో లభించిన సీసీటీవీలో ఉన్న వ్యక్తికి షరీఫుల్ ఇస్లాంకు ఇప్పుడు పోలికలు లేకపోవడంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజానికి షరీఫుల్ సైఫ్ పై దాడికి పాల్పడ్డాడా, లేక ఇంకెవరైనా దాడి చేశారా అనేది తేలాల్సి ఉంది. అయితే తానే నేరం చేసినట్టు అతడు ఎందుకు ఒప్పుకున్నాడు? సైఫ్ మెడికల్ రిపోర్ట్లో కూడా కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. సైఫ్ ని ఆసుపత్రిలో చేర్పించింది అతడి ఫ్రెండ్ జైదీ అని రిపోర్ట్లో రాసుంది. కానీ తాను ఆసుపత్రికి సైఫ్ తో పాటు వెళ్లలేదు అని చెప్తున్నాడు జైదీ. దాడి విషయం ఫోన్లో చెప్పడంతో ఆ తరువాత తాను ఆసుపత్రికి వెళ్లినట్లుగా దుబాయ్లో ఉన్న జైదీ వెల్లడించాడు. దాడికి సంబంధించి సైఫ్ పనివాళ్లకు, కుటుంబ సభ్యులకు పోలీసులు ఇప్పటి వరకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న కరీనాతో సహా ఇతరులను త్వరలో ముంబై పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తనపై దాడి చేసిన షరీఫుల్ ఇస్లాంని సైఫ్ గుర్తించలేకపోవడం. అంతసేపు తనపై దాడి చేసిన వ్యక్తి ముఖాన్ని సైఫ్ ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అన్నది సస్పెన్స్ గా మారింది.